కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేటీఆర్కు నోటీసులు, సిరిసిల్ల క్యాంపు ఆఫీసుపై కాంగ్రెస్ మూకల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ అవినీతి విషయంలో అద్భుత ప్రగతి సాధిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి పక్కన పెట్టి నిధులు దోచుకునే విషయంలో మంత్రులు పోటీ పడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ చిల్లర చేష్టలతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని విమర్శించారు. అందాల పోటీలతో ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ తస్మా జాగ్రత్త, ఇకనైనా చిల్లర చేష్టలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని జగదీష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో గత 18 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది. కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది. ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు, అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి. కమిషన్లు అనేది చాలా సాధారణమైన పదం అయిపోయింది. చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఏ మంత్రి ఎంత సంపాదించిండు, వాటితోని ముఖ్యమంత్రి పదవుల కొరకు ఎట్లా పోటీ పడుతున్నారు అనేది ఇవాళ సాధారణ ప్రజానీకంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట. కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు మా పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రత్యేకించి ఇప్పుడైతే గత నెల 15 రోజులుగా వ్యవసాయ రంగం విషయంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లు మొలకలెత్తుతున్నాయి. పాపం రైతు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వరి విత్తనాలు వేసుకోవాల్సిన రైతు, తూకాలు పోసుకోవాల్సిన రైతు, నాటు పోసుకోవాల్సిన రైతు అది అక్కడే లేకుండా కళ్ళంలో ఉన్న వడ్లే మొలకలెత్తి ఇక రైతును కొత్తగా వ్యవసాయ పని చేసుకునే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నాయి. రైతు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మరొక వైపు నెమ్మదిగా ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గరికి వెళ్ళిన ఆయన. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్ళే పని లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు, తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో, ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు, దానికి పోయి అక్కర్లేదు అని. వాళ్ళ పార్టీకి కూడా చెప్పకుండా, కేంద్ర పార్టీకి కూడా చెప్పకుండా, వాళ్ళ అధ్యక్షుడు కూడా చెప్పకుండా పోయి మోడీ కాలం ఇవ్వడొచ్చిండు. అందాల పోటీలని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చిండు ఈ రాష్ట్రంలో. వీటన్నిటి నుంచి బయటపడడం కొరకు ఇవాళ మళ్ళా ఓ పనికిమాలిన కేసులో పనికిమాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు. వాస్తవానికి అది చాలా స్పష్టంగా చెప్పారు కేటీఆర్ గారు. ఏ సౌను నేనే చెప్పినా, నేనే ఇప్పించినా అని చెప్పాడు. ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు చేసే పనులలో కార్యక్రమంలో భాగంగా అది కూడా నేనే చేసిన, అధికారులు అది తప్పు లేదు అని చెప్పిండు. గతంలో వాళ్ళు పిలిస్తే పోయి 8 గంటలు కూర్చొని వాళ్ళు అడిగిన అన్నిటికీ చెప్పేసి ఇవి ఏమైనా ఈ క్షణికానందాలు శునకానందాలు తప్ప వీళ్ళవి అదో పనికిమాలిన కేసు, లొట్టపీసుల కేసు అని చెప్పి ఆనాడు చెప్పినాం. ఇటువంటి పనికిమాలిన చిల్లర పనులతోని మీ ప్రభుత్వానికి ప్రతిష్ట రాదు, మీ కాంగ్రెస్ పార్టీకి పేరు రాదు, ఇంకా అబాస్ పాలవడం తప్ప ప్రజల్లో అంతకుమించి ఏమీ జరగదు. ప్రజలు మీ గురించి మాట్లాడుతున్న భాష, మిమ్మల్ని తిడుతున్న తిట్లు, మీకు పెడుతున్న శాపనార్థాలు కళాలలో రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, అవి నిజంగా కనుక మీరు ఆ చెవులకు అడ్డం పెట్టుకున్న గుడ్డలు తీసేసి వింటే గుండె బగిలి చేస్తారు. అటువంటి రోదనలు వినిపిస్తూ ఉన్నాయి అవతల రైతుల నుంచి, వ్యవసాయదారుల నుంచి. కేటీఆర్నో కేసీఆర్నో నోటీసులు ఇచ్చి కేసులలో పిలిచి ఏదో భయపెట్టిస్తామనో అవమానిస్తామో అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం లేదు.